వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజన్ 2024. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది. స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి హీరో కెరీర్లో మరుపురాని చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆయా హీరోల కెరీర్ మలుపు తిరగటానికి అవి కారణమవుతాయి. కానీ సినీ పరిశ్రమ గతినే మార్చివేసే చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలా అరుదుగా వచ్చిన గొప్ప చిత్రరాజమే హీరో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా మారడానికి కీలక పాత్ర వహించిన ఖైదీ చిత్రం విడుదలై ఈ అక్టోబర్ 28 నాటికి 39 సంవత్సరాలు పూర్తయింది. నెల్లూరుకు చెందిన ఎం తిరుపతి రెడ్డి, కె ధనుంజయ రెడ్డి కొత్తగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి సంయుక్త మూవీస్ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రమే ఖైదీ. కేవలం 16 లక్షల రూపాయల బడ్జెట్టు, ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ఖైదీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం సుమారు 3 కోట్ల రూపాయలు షేర్ సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో చరిత్ర సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పటి తరానికి చేరువ చేయటం ఎలా అన్నదాని గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. టాలీవుడ్లో మేటి చిత్రం అనదగ్గ మాయాబజార్ చిత్రాన్ని కలర్లోకి మార్చి కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఆ చిత్రానికి మంచి స్పందన లభించింది. 1983లోనే హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్తో గొప్ప ఎమోషన్స్తో రూపొందించిన సినిమా ఖైదీ. తలకోన ఫారెస్ట్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. హాలీవుడ్ స్టార్లు ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలిన్లను మరపించే స్థాయిలో నటించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇంత అద్భుతంగా చిత్రీకరించిన ఖైదీ చిత్రం 35mm తీశారు. కనీసం స్కోప్ చిత్రంగా కూడా కాదు. తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రంగా అల్లూరి సీతారామరాజు చిత్రం వచ్చి అప్పటికే 10 ఏళ్లు కావస్తున్న టాలీవుడ్లో స్కోప్ చిత్రాలకు అప్పటికి ఇంకా అలవాటు పడలేదు. 1989, 90 ప్రాంతాల నుంచి ఇంకా అన్ని చిత్రాలు సినిమా స్కోప్లో రావటం అలవాటుగా మారిపోయింది. ఖైదీ చిత్రాన్ని సినిమా స్కోప్లోకి డెవలప్ చేసి నేటి అధునాతన సౌండ్ టెక్నాలజీని జోడించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్లో థియేటర్స్లో ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే ఈ చిత్రానికి నేటి తరం ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఆనాడే హాలీవుడ్ స్థాయి యాక్షన్ చిత్రాన్ని మన వాళ్ళు ఎలా రూపొందించారు అనే విషయాన్ని నేటి తరం ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. చిరంజీవి మెగాస్టార్గా ఎలా ఎదిగారో ఈ తరం ప్రేక్షకులకి అర్థమవుతుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు చక్రవర్తి ఈ చిత్రానికి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సన్నివేశాలను హైలైట్ చేసేలా సాగి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఒళ్ళు జలధరించేలా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో పౌరాణికాల తరహాలో చిత్రీకరించిన విశ్వామిత్రుడి పాట, సర్పాల నేపథ్యంలో చిత్రీకరించిన రగులుతోంది మొగలి పొద తరహా పాటలను తిరిగి ఎవ్వరూ కూడా ఆ స్టైల్లో పాటలు చిత్రీకరించడానికి కనీసం సాహసం కూడా చేయలేదు. 2023 అక్టోబర్ 28కి ఖైదీ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన విజన్ 2024 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.